సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. పూలే అంబేద్కర్ ఆలోచన సమితి మరియు తెలంగాణ డిగ్రీ కాలేజెస్ పీసీ లెక్చరర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పీసీ యూత్ కాన్ఫరెన్స్ ఫర్ పూలే అంబేద్కర్ థాట్ ఈ 2 రోజుల సదస్సుకు ఇచ్చేసిన భోజనందరికీ దేవునితో స్వాగతం చెప్తున్నాను. ముందుగా పూలే అంబేద్కర్ ఆలోచన సమితి పాస్ తెలంగాణ అధ్యక్షులు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఏ మలిక్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మా శ్రేయోభిలాషి పూలే అంబేద్కర్ ఆలోచన సమితి సలహాదారులు, అంతేకాకుండా పాస్ కుటుంబ సభ్యులకు మార్గదర్శి, గతంలో పూలే దంపతులు మన దేశంలో అణగారిన వర్గాలకు విద్య కోసం కృషి చేస్తే నేడు మన తెలంగాణ రాష్ట్రంలో బహుజనులందరికీ ఉన్నత విద్యావంతులు చేసిన కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ నింబాద్ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఈ 2 రోజుల సదస్సుకు చీఫ్ ఆర్గనైజర్ అయినటువంటి మరియు మా అసోసియేషన్ అధ్యక్షులు పూలే అంబేద్కర్ ఆలోచన సమితి సభ్యులు వడ్డుపల్లి ఉపేందర్ భోజన గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఈ 2 రోజుల కార్యక్రమానికి కన్వీనర్ పల్లికొండ భోజన గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ డిగ్రీ కాలేజెస్ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అదేవిధంగా పూలే అంబేద్కర్ ఆలోచన సమితి జనరల్ సెక్రటరీ డాక్టర్ టి సత్యం గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మరియు పాస్ ఉమెన్ సెక్రటరీ డాక్టర్ శోభా పెరుమల గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మరియు మనం ఈరోజు మధ్యాహ్నం సెషన్లో వక్త మహాతి రమేష్ గారు మనకి ఇప్పుడు వచ్చి ఉన్నారు. వారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమ డిప్యూటీ ఆర్గనైజర్ శ్రీ చిరంజీవి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రేమలత మేడం లెక్చరర్ గారు, వారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా కోఆర్డినేటర్ శ్రీ సత్యయ్య భోజన గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కో కన్వీనర్ నిమ్మల శ్రీకుమార్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఎం భూపతి గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. కోఆర్డినేటర్ ఇట్లా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మా మహనీయుల యొక్క చిత్రపటాలకు పూలమాలతో అలంకరణ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
మానవ చిత్రపటాలకు పూలమాల వేసిందిగా ప్రొఫెసర్ కింబాజీ గారిని కోరుతున్నాను. అదేవిధంగా సార్కు సహకరించవలసిందిగా అతిథులని విజ్ఞప్తి చేస్తున్నాను. అభిలాని పూలే అంబేద్కర్ ఆశయాలు అభిలాని పూలే అంబేద్కర్ ఆశయాలు సాధించుకున్న మహనీయుల ఆశయాలు Thank you, sir. Thank you very much. All of you. Telangana Degree Colleges BC Lecturers Association అధ్యక్షులు నందకుమార్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. బాలశ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సారు తెలంగాణ డిగ్రీ కాలేజెస్ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత ఈ సదస్సు డిప్యూటీ ఆర్గనైజర్ శ్రీ బొడ్డుపల్లి ఉపేంద్ర గారు ఈ సమావేశానికి అధ్యక్షులుగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమ కన్వీనర్ మణికంఠ గారు ఈ కార్యక్రమం నడిపించాల్సిందిగా కోరుతున్నారు. జై సావిత్రి, జై ఫూలే, జై భీమ్. ఈ రెండు రోజుల బీసీ యూత్ కాన్ఫరెన్స్ ఫర్ ఫూలే అంబేద్కర్ థాట్ ఏదైతే ఒక రాష్ట్ర వ్యాప్త సదస్సుని ఫూలే అంబేద్కర్ ఆలోచన సమితి పాస్ అండ్ తెలంగాణ డిగ్రీ కాలేజెస్ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ లెవెల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ రెండు సంయుక్తంగా ఈ 2 డే కాన్ఫరెన్స్ ని 2 months బ్యాక్ మేము అనుకోవడం జరిగింది. అండ్ ఈ కాన్ఫరెన్స్ కి ఈరోజు తమ టైం ని తీసుకొని ప్రతిసారి అంటే ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ అఫీషియల్ అన్అఫీషియల్ ఏమైనా సరే పాస్ మీటింగ్ ఏదైనా సరే ముఖ్యంగా మాకు ఒక మెంటర్ లాగా ప్రతిసారి ఉంటున్న ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారికి మరోసారి మన అందరి తరఫున ఈ కాన్ఫరెన్స్ కమిటీ సభ్యుల తరఫున మరోసారి సారికి జై సావిత్రి, జై ఫూలే, జై భీమ్ సార్. వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు, నాతోటి వాళ్ళు, ఇంకా చిన్న వాళ్ళు అందరూ మరోసారి మీ అందరికి కూడా జై ఫూలే, జై భీమ్, జై సావిత్రి. నేను ఈ కాన్ఫరెన్స్ అంటే నెక్స్ట్ మన చీఫ్ ఆర్గనైజర్ ఉపేందర్ అన్నకి అందించే ముందు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ తెలంగాణ రాజకీయాల్లో ఒక 2 months 3 months ముందు అట్లీస్ట్ ఆగస్టు నుంచి లేదా జూలై నుంచి ఒక రప్చర్ క్రియేట్ అయింది, ఒక చీలిక డైరెక్ట్ మనకు ఏర్పడింది. ఆ చీలికలో అందరము భాగస్వాములమే, ముందు నుంచి ఎప్పటి నుంచో అందరం భాగస్వాములుగానే ఉన్నాం. అలా భాగస్వాములుగా ఉన్నప్పటికీ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు పెద్దలు మీటింగ్ జరుగుతుందని తెలిసే వచ్చేసారు. వేదిక మీద తెలిసారు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్. అందరము మనం ముందు నుంచే ఈ భోజన వాదంలో
లేక పూలే అంబేద్కర్ వాదంలో ఈ రాజకీయాలలో అందరం భాగస్వాములుగానే ఉన్నాం. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక డైరెక్ట్ చీలిక మనందరికీ ఏర్పడిన తర్వాత ఎవరో వదిలిన బాణాలు అని చెప్పేసి మన అస్తిత్వ రాజకీయాల పైన లేక ఆ రాజకీయాలను పక్కకు పెడితే మన అస్తిత్వం పైనే క్వశ్చన్ చేశారు. ఏ పార్టీలు అయినా మన వాళ్ళు ఉండాలి, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు. అయితే ఎవరో వదిలిన బాణాలు అని అటు మీడియా కానీ లేక ఈ పాలక వర్గాలు కానీ, ముఖ్యంగా అటు మనవాదులు అనుకోండి లేదా అగ్రవర్ణ అగ్రకుల పాలక వర్గాలు ఏ విధంగానైతే ఎవరో వదిలిన బాణాలు అని చెప్పేసి మన అస్తిత్వాన్ని, మన మనుగడను, మన జీవన విధానాన్ని లేక ఈ మహనీయులు అందించిన ఆశయ సాధన ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వాళ్ళు పీలిటిల్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. సో దాంట్లో మేము ఆగస్టులో లక్డీ కపూల్ సెంట్రల్ కోర్ట్ హాల్లో జరిగిన ఒక క్లోజ్డ్ మీటింగ్ లో మేము ఫైనలైజ్ చేయాల్సి వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో లేక దేశ రాజకీయాల్లో కూడా ముందు ఒకప్పుడు 1980 నుంచి 90 ప్రాంతంలో మండల్ 1 ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అయితే అది దక్షిణ భారతదేశంలో లేకపోవడం మనం అందరం చూసినాం. బీసీలకు, ఓబీసీలకు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్, మన దగ్గర వెనుకబడిన తరగతులు బ్యాక్వర్డ్ కాస్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం. వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఇచ్చే దాంట్లో మండల్ ఉద్యమము చాలా పెద్ద ఎత్తున జరిగింది ఉత్తర భారతదేశం. కానీ దక్షిణ భారతదేశంలో మాత్రము ఆ ఉద్యమానికి సంబంధించిన ఏదైతే ఆ ఫైర్ ఉంటుందో దానికి సంబంధించిన ఎటువంటి ఇంపాక్ట్ కానీ మన దగ్గర తక్కువ కనిపిస్తుంది. ఆ టైంలో మాన్యవర్ కాంశీరామ్ గారు ఓబీసీ రిజర్వేషన్ కోసం పార్లమెంటు ముందు ధర్నా చేశారు, ర్యాలీ తీశారు. తను ఉత్తర భారతదేశం మొత్తం తిరుగుతుంది. కానీ జనరల్ గా మనకు ఆ చరిత్రను చెప్పారు. ఇంకోటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తను సెప్టెంబర్ 27 ఏదైతే 19 లాస్ట్ ఫేజ్ లో తను రిజిగ్నేషన్ రాజీనామా చేశారు. అప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా తన పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నువ్వు బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మనం తీసుకొని వచ్చి ఒక సంవత్సరం టైం ల్యాప్స్ అయింది. కానీ వెనుకబడిన తరగతులకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అప్పుడు కాస్ట్ అనే పదం వాడలేదు కాన్స్టిట్యూషన్, అందరికి తెలిసిన విషయం. బ్యాక్వర్డ్ క్లాసెస్ కి మనం ఇప్పటి వరకు ఒక కమిషన్ ని కానీ వాళ్ళ హక్కులను మనం కాపాడే ఆ పద్ధతి కానీ లేక ఆలోచన కానీ మీ ప్రభుత్వం కానీ మీరు ఎవరు చేయలేదు. కాబట్టి అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకో 4 రీజన్స్ ఉన్నాయి. అండ్ ఫారెన్ పాలసీ పైన అది జనరల్ గా ఈ రిజిగ్నేషన్ లెటర్ కూడా మనకు ఎవరు చెప్పరు. ఇవన్నీ కాకుండా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ మేనిఫెస్టో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ ఏదైతే ఉందో అప్పుడు అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు. ఈ పెద్ద ఆ స్టేట్మెంట్ కూడా మనం అందరం మర్చిపోయాము లేక మనకు చెప్పాలి. ఆ షెడ్యూల్డ్ కాస్ట్ మేనిఫెస్టోలో ఆ పెద్ద ఏం చెప్తాడు అనంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ ని నేను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుండి ఈ దేశ రాజకీయాలలో దే హ్యావ్ టు బికమ్ మాస్టర్స్. వాళ్ళు మాస్టర్స్ లాగా ఎదగాలి, ఈ రూలింగ్ క్లాస్ కి పోవాలి. ఈ పనిని నేను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుండి వాళ్ళు ఎదిగేటట్టు నేను చూడాలి అని నేను అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఈ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తోని మీరు పనిచేయాలని అనుకుంటే ఆ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ని నేను బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ గా మారడానికి కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ మేనిఫెస్టోలో ఇది రాసింది క్లియర్ గా. సో ఇది కూడా మనకు ఎవరు చెప్పారు? పెరియార్ గాని, మహాత్మా జ్యోతిబా ఫులే గాని, నారాయణ గురు గాని, ఇంకా వివిధ మొత్తం ఈ దేశంలో ఓబీసీ వర్గానికి చెందిన ఈ బహుజన మహనీయులు ఎవరైతే ఉన్నారో, ఒక సామాజిక విప్లవానికి పునాదులు వేసిన వాళ్ళు ఒక రాడికల్ పద్ధతిలో విప్లవాన్ని తీసుకురావడానికి ముందున్నారు. అయితే ఈ విప్లవము రక్తం చిందించే విప్లవం కాదు, మనందరికీ తెలుసు. నిన్ననే కాన్స్టిట్యూషన్ డే మనం జరుపుకున్నాం, రాజ్యాంగ దినోత్సవం. దాంట్లో ప్రియాంబుల్
it is a basis or sign for a bloodless revolution. రక్తం లేకుండా ఒక సామాజిక విప్లవానికి పునాది ఈ ఈ బహుజన మహనీయులు వీళ్ళందరూ వేసిన బాటలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ సత్యశోధక సమాజు, మహాత్మా ఫూలే, మాలి ఒక శూద్రుడు, మాలి కులానికి సంబంధించిన వాడు, ఇప్పుడు మహారాష్ట్రలో అది ఒక ఓబీసీ కేటగిరీ లిస్ట్ లో. సో ఈ సత్యశోధక సమాజం నుంచి స్ఫూర్తి తీసుకొనే ఆ రాజ్యాంగ నైతికత, ఈ రాజ్యాంగవాదం అనే రెండు సూత్రాలను తను రాజ్యాంగంలో ముందు పెట్టి, నేను ఫ్రెంచ్ విప్లవం నుంచి కాదు, నేను బుద్ధిజంలో నుంచి ఈ ఫ్రాటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ అని తీసుకొని ఇదిగో ఈ రాజ్యాంగాన్ని మీ ముందు ఉంచిపోతున్నా అని మనకు రాజ్యాంగం ఇచ్చిపోవడం. అయితే దీంట్లో ఒక ముఖ్య అంశం ఏంటి అని అంటే, నేను ఇది ఒక్కటే చెప్పి నేను ఉపేందర్ అన్న గారికి నేను మళ్ళీ ఇక్కడికి పిలుస్తాను. బట్ వన్ థింగ్ మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, బహుజనులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిలీజియస్ మైనారిటీ, అందులో ఇప్పుడు మళ్ళీ ఆ రిలీజియస్ మైనారిటీస్లలో తనకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం ఈయన పోపు దగ్గరికి పోతాడు. మన చెప్పని నుంచి తీసిన నరేంద్ర మోడీ గారు అక్కడికి పోయి పోపును పిలుస్తాడు. వాటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్న ముస్లింలని మాత్రము ఏదైనా చేయవచ్చు ఆ ప్రభుత్వం. ఈ రెండు వెస్టెడ్ ఇంట్రెస్ట్ మనకు ఎప్పుడు కనిపిస్తుంటూనే ఉంది. ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో అటు క్రిస్టియన్స్ ను అటు ముస్లింస్ ని ఇద్దరిని టార్గెట్ చేశారు. ఇప్పుడు కేవలం ఓపెన్ డైరెక్ట్ గా ముస్లింస్ ని టార్గెట్ చేశారు. సో ఈ సిచ్యువేషన్ లో మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ఈ సమాజంలో మనం నేర్చుకోవాల్సిన, లేక నేర్చుకున్న వాళ్ళు చేపట్టాల్సిన బాధ్యత ఎటువంటిది అనేది ఈ 2 రోజుల బీసీ. అండ్ ఇందులో వివిధ అంశాలు ఉన్నాయి. మీ దగ్గర ఆల్రెడీ బ్రోచర్స్ ఉన్నాయి. ఈ 2 months రిగరస్ క్యాంపెయినింగ్ నడిచింది. మాకున్న లిమిటేషన్స్ లో మేము చేయాల్సిన పద్ధతులలో రూరల్ మాసెస్ అంటే కంట్రీస్ అంటే గ్రామాలలో కూడా మేము వెళ్ళాము. ముఖ్యంగా చీఫ్ ఆర్గనైజర్ కానీ లేక బాల్ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ ఏదైతే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు, ముఖ్యంగా పాస్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్, అన్ని జిల్లాల కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, యూనివర్సిటీ నుంచి వచ్చిన తెలంగాణ యూనివర్సిటీ ఓయూ నుంచి ఎవరైతే వచ్చారో, ఆల్ దే హావ్ పార్టిసిపేటెడ్ వెరీ ఎంతూజియాస్టికల్లీ అండ్ ఈక్వల్లీ. అండ్ అది కేవలం ఏదో హైదరాబాద్ కు వచ్చేసి 2 రోజుల కాన్ఫరెన్స్ ని విని వెళ్ళిపోదామని కాదు, బట్ దే హావ్ టేకెన్ అండ్ ఓవర్. వాళ్ళు ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకున్నారు ఏంటి అంటే, దీన్ని మేము ఫర్దర్ గా క్యారీ ఫార్వర్డ్ చేసి ఏ విధంగా తెలంగాణ రాజకీయాల్లో అందరినీ బహుజనైజ్ చేసే కార్యక్రమం ఎలా తీసుకోవాలని ఒక ప్రతిజ్ఞ కూడా వాళ్ళు తీసుకున్నారు. సో అందులో మనము ఒక్క అంశం, నేను తాంతాయి పెరియార్ చెప్పిన మాటని మీ అందరికి మరోసారి నేను గుర్తు చేస్తాను. ఈ రోజు కాస్ట్ సెన్సెస్ ఎస్పెషల్లీ ఓబీసీ కులగణన జరగాలి, లేక కంప్లీట్ గా కులగణన జరగాలి అనే డిమాండ్ మనం అందరం చేస్తున్నాం. అటు మన సంఘాలు కానీ లేక పార్టీ రూపంలో, ఈవెన్ తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయడం కానీ, ఇక్కడ ఉన్న పార్టీస్ కానీ, బహుజన్ సమాజ్ పార్టీ కానీ, సమాజ్వాదీ, అందరూ ఈక్వల్ గా దే ఆర్ ప్రెసింగ్ ఫర్ కాస్ట్ సెన్సెస్. అండ్ ఇందులో మనం కాస్ట్ సెన్సెస్ చెప్పినప్పుడు ఒక ముచ్చట మనం ఏం చెప్తాము అని అంటే, జాబ్స్ ఎవరికి ఎంత ఉందో వాళ్ళకి అంత రావాలి. బీసీలు సగం, బీసీలకు సగం అనే నినాదం ఉంది అని అందరికి తెలుసు. గౌరవనీయులు ఊషా గారు దాన్ని చాలా యుద్ధ ప్రాతిపదికన తను ముందుకు తీసుకెళ్ళారు. మన ముందు తను లేదు. సో ఈ బీసీలు సగం, బీసీలకు సగం అనే నినాదం, లేక అప్పుడు రాజ్యాంగం నుంచి ఇప్పటి వరకు డాక్టర్ అంబేద్కర్ లేక సత్యశోధక సమాజ్ లో రిప్రజెంటేషన్ అనే ఇష్యూ వచ్చినప్పుడు పెరియార్ డైరెక్ట్ హిట్ చేస్తూ ఒక మాట అంటారు, అటు బ్రాహ్మణీయ వ్యవస్థని కానీ ఇటు బ్రాహ్మిన్స్ యొక్క రిప్రజెంటేషన్ ని కానీ తగ్గియాలి అంటే ఫస్ట్ ఏవైతే ఈ లో జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అవి శానిటేషన్ కూడా పర్లేదు, అవి మున్సిపల్ వర్కర్స్ కూడా పర్లేదు, అవి ఏదైతే పైకాన్లు అడిగే జాబులు ఉన్నాయో లేక మొత్తం శానిటేషన్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయో, ఆ జాబులు వాళ్ళని ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాతనే పై పోస్టులలో వాళ్ళని ఫిల్ చేయాలి అని చెప్పేసి కుడి అరస్సులో తాంతాయి పెరియారు ఈ మాట రాసుకో. అంత రాడికల్ గా ఏ వ్యక్తి అయినా ఈ మాట చెప్పగలుగుతాడా? ఇప్పుడు ఫస్ట్ మీరందరూ మీకున్న పదవులు కాదు, ఫస్ట్ మీరు ఏదైతే వీటిని ఏదైతే మీరు
చెండాలని అని చెప్పేసి నీచంగా ఇంప్యూర్ ఇదంతా గలీజ్ పనులు అని చెప్పేసి మీరు ఇప్పటివరకు ముద్ర వేసారు. ఆ జాబ్లలోనే మీరు ఫస్ట్ ఉండండి. అవి మీరు రిప్రజెంట్ చేసిన తర్వాతనే, అది మీరు ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే మీరు పై ఏ పోస్టుల కన్నా మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి తాతయ్య తెలియాలి మాట. సో ఈ చరిత్ర మొత్తం మన ముందుంది, మనకు తెలియని చరిత్ర మన ముందుంది. సో ఆ తెలియని చరిత్రనే ముఖ్యంగా బీసీలకు ఈ ఆలోచన విధానానికి అండ్ ఆల్సో పని విధానానికి మన ముందు ఉంచడానికే ఈ స్పీకర్స్ అందరినీ మేము చాలా సెలెక్టివ్ గా మేము పికప్ చేసుకొని ఈ టుడే ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ ఫర్ పూలే అంబేద్కర్ థాట్ మేము ప్లాన్ చేయడం జరిగింది. సో సో ఈ ముగింపు మాటలతో, ఈ ఓపెనింగ్ రిమార్క్స్ తో నేను ఫర్దర్ ఈ ప్రోగ్రామ్ చీఫ్ ఆర్గనైజర్ గా ఉన్న ఉపేందర్ అన్న గారిని తన ఉపన్యాసాన్ని, తన మాటల్ని మనం ముందుకు పెడుతూ ఫర్దర్ ప్రోగ్రామ్ ని అందరికీ చేసి సో పాస్ పూలే అంబేద్కర్ ఆలోచన సమితి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వన్ ఆఫ్ ది స్పీకర్స్ ఉన్నాయా సార్ వచ్చారు సార్ వేదిక మీద. వేదిక ముందున్న డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ మరియు పాస్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన సభ్యులకు, పాస్ కమిటీ సభ్యులకు అందరికీ జయమున్నా. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకురావడానికి కారణం పాస్ ప్రెసిడెంట్ మాలిక్ గారు మరి సత్యం గారు చాలా ఈ బీసీ బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు గత 4 నెలల నుంచి మమ్మల్ని ముందు పెట్టి నడిపడం జరిగింది. వారికి బీసీ బహుజన ప్రజాభివృద్ధి తరఫున, ఉమ్మడి సంఘం తరఫున, మన పాస్ తరఫున నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. పాస్ ఎందుకంటే ఈరోజు వివిధ రాజకీయ పార్టీలలో ఉండుకుంటూ కుల సంఘాలకే పరిమితమైనటువంటి వాళ్ళని కాకుండా విద్యావంతులను కూడా తీసుకొచ్చి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పాస్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ పాస్ కార్యక్రమానికి డిగ్రీ కాలేజ్ అధ్యాపక ప్రధానం కూడా సహకరించినందుకు వారికి కూడా మరొకసారి ఈ భారతదేశంగా మన వ్యక్తిగతంగా వరంగల్ జిల్లా వాస్తవంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం 2 రోజులు జరుగుతుంటుంది. ఈ 2 రోజుల్లో ముఖ్య అతిథిగా చేసినటువంటి వక్తలు ఈరోజు ముందు మనకున్నటువంటి ప్రొఫెసర్ శ్రీమార్తి గారు, విద్యా మండలి చైర్మన్ గారు మొదటి ఉపన్యాసం ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి మిగతా వివిధ అంటే యాప్ను బట్టి వారి యొక్క ప్రోగ్రామ్ బట్టి చేయడం జరుగుతుంది. వారందరూ కూడా సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ఉన్నప్పుడు మీకు ఇచ్చినటువంటి లెటర్ ప్యాడ్ అవన్నీ మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మీకు ఆ వక్తలు మాట్లాడినప్పుడు వాటి యొక్క ఔషధ గురించి చెప్పినప్పుడు వాటిని తప్పకుండా నోట్ చేసుకొని మీరు మీ జిల్లాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏవైతే జరిగిందో అదంతా కూడా మీ జిల్లాలో ఉన్నటువంటి కొంతమందికి తెలియపరిచినా కానీ మన పాస్ మరియు లెక్చరర్లు చేసినటువంటి పని ముందుకు వస్తుంది. ఎందుకంటే అనేక మంది మేధావులు ఈ వేదిక మీద తీసుకొచ్చి ఒక 10 మందిని ఈ వేదిక మీద తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ మేధావులు వచ్చినప్పుడు మీరు వింటే అది మీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పాస్ మరియు లెక్చరర్ శిక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సో నాట్ బీయింగ్ లేట్, ఇప్పుడు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారిని సార్ యొక్క ఇనాగ్రల్ వర్డ్స్ ని మనం ముందుంచాలని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు పాస్ తరఫున పూలే అంబేద్కర్ అట్లాగే బీసీ డిగ్రీ కళాశాల లెక్చరర్ల సంఘం తరఫున ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మొదటగా ఆ సంఘ సారథ్యం వహిస్తున్నటువంటి మిత్రుడు డాక్టర్ మాలిక్ గారికి, అట్లాగే ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక చీఫ్ ఆర్గనైజర్గా ఉన్నటువంటి బోడుపల్లి ఉపేందర్ గారికి,
అట్లాగే పల్లికొండ మణికంఠ గారికి, డిగ్రీ కళాశాలల అధ్యక్షులు కృతకుమార్ గారికి, సెక్రటరీ గారికి, వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు, ఇద్దరు మేడమ్స్ ఉన్నారు, వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే పూలే మన సావిత్రిబాయి పూలే వారసులుగా వారు కూడా ముందుకు రావడం అనేటువంటిది మనకు చాలా ఆనందంగా మన సమావేశానికి సంతరిస్తారు. సోదరుడు వినోద్ గారు మా రిక్వెస్ట్ మీద ఒక 2 మాటలు మాట్లాడి పాపం సందేశాన్ని తక్కువ సమయంలో ముగించారు. మళ్ళీ మాట్లాడతారు కావచ్చు. మణికంఠ మాత్రం చాలా చక్కటి ప్రారంభ ఉపన్యాసం చేశారు. నాకు చాలా ఆనందం అనిపించింది. చిన్నవాడైనా ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ మీద, కాంటెంపరీ పాలిటిక్స్ మీద చాలా క్లారిటీ ఉన్నది. ఇక నాకు కొంచెం పని ఒత్తిడి వల్ల నేను ఎక్కువసేపు ఉండలేదు, ఎక్కువ విషయాలు కూడా మాట్లాడాలని లేదు. మిత్రుడు ప్రొఫెసర్ అన్వర్ గారు సమావేశంలో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ఉద్యోగస్తులు, అడ్వకేట్స్, వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి పూలే అంబేద్కర్ ఆలోచన కలిగినటువంటి వారు ఈ సమావేశంలో ఉండటం ఇది చారిత్రక అవసరం. ఇది చారిత్రాత్మకమైనటువంటి సమావేశంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం. ఎందుకు చారిత్రాత్మకమైనటువంటి అవసరం అంటే మనుషులందరూ కూడా భారత సమాజం అంటే ఒక కుల సమాజంగా స్థిరపడినటువంటి సందర్భంలో, భారత సమాజం అంటే మతపరమైనటువంటి ఆలోచన ద్వారా రాజకీయ ప్రవేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో, అయితే కులపరమైనటువంటి లేదా మతపరమైనటువంటి ఒక నేపథ్యం నుండి ఆలోచన ద్వారా పెరుగుతున్నటువంటి క్రమంలో భారత సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే భారత సమాజాన్ని బాగా అధ్యయనం చేసి భారత సమాజ మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించినటువంటి మొట్టమొదటి ఒక సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వారసులుగా మనం. మహాత్మా జ్యోతిరావు పూలే అధ్యయనం చేసినంత శాస్త్రీయంగా, అధ్యయనం చేసినంత గొప్పగా భారతదేశ తాత్వికతను, భారతదేశ సమాజాన్ని భారతదేశంలో కానీ భారతదేశం బయట కానీ ఎవరు ఆలోచించారు. అంతేకాకుండా దాని కొనసాగింపుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తనకున్నటువంటి ఎడ్యుకేషన్ ద్వారా, తన జీవిత అనుభవం ద్వారా, తన జీవితంలో పొందినటువంటి అనేక అనుభవాల ద్వారా ఒక గొప్ప ఆలోచనను భారత సమాజానికి అందించారు. కాబట్టి నాకు ఎప్పుడైనా ఏదైనా ఆలోచించాలంటే, భారతదేశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం చేసుకుంటేనే భారత సమాజాన్ని అర్థం చేసుకున్నాం తప్ప ఇంకా ఏ కోణం నుంచి భారతదేశాన్ని అర్థం చేసుకున్నా అది అసమగ్రమైంది, అది అశాస్త్రీయమైంది అనేటువంటిది నేను బలంగా. ఎందుకంటే ఇంత లోతుగా ఎవరు లేదు. ఇక ఒక సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక దృఢ సంకల్పంతో యువకులు, ఉద్యోగస్తులు, వృత్తులతో సంబంధం లేకుండా పూలే అంబేద్కర్ ఆలోచనను మేము పుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి ఒక ఆశా దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేస్తున్నటువంటి మలి గారికి, లేదా మన పాస్ కి, అట్లాగే డిగ్రీ కళాశాల అసోసియేషన్ కి సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకు అని అంటే మనం అందరం ఎక్కడో ఒక దగ్గర కొట్టుకుపోతాం. మనందరం ఆలోచనలకు కూడా, ప్రతి మనిషి ఆలోచనలకి ఒక తాత్వికత ఉంటారు. మన తత్వం ఏంటి, మన ఆలోచన దారేంటి, మనం ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు కానీ లేదా దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ పరిష్కారం ఎక్కడి నుంచి వెతుకుంటున్నాం అంటే అది ఒక మతం నుంచి తీసుకుంటారు, లేదా ఇంకో కులంతో సంబంధించినటువంటి వాళ్ళు. కానీ మనము మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన నుంచి తీసుకోదలుచుకున్నటువంటి వ్యక్తులుగా మీరు సమావేశం కావడం వల్ల భారతదేశాన్ని చూసేటువంటి దృక్పథం, భారతదేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని అర్థం చేసుకున్నటువంటి దృక్పథంలో ఒక గొప్ప మార్పు ఉంటుందని నేను బలంగా భావిస్తున్నా. తప్పకుండా మన ఈ 2 రోజుల సమావేశం అనేటువంటిది ఒక భవిష్యత్ ప్రణాళికకు, భవిష్యత్ మన యొక్క కార్యక్రమానికి చాలా దోహదపడుతుందని, అట్లాగే
భారతదేశంలో పూలే అంబేద్కర్ ఆలోచన వర్ధిల్లడానికి దాన్ని కొనసాగించడానికి మీ యొక్క చర్చలు, మీ యొక్క సమావేశాలు మంచి సందేశాన్ని ఇస్తాయని నేను నమ్ముతూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చి మీ అందరితో పాల్గొనేటువంటి సందర్భాన్ని కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ అవకాశం ఉంటే ఇంకో సందర్భంలో మీతో షేర్ చేసుకుంటాను. సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై పూలే, జై సావిత్రిబాయి. జనరల్ సెక్రటరీ బాల శ్రీనివాస్ గారిని ఈ సభను ఉద్దేశిస్తూ ఒక ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. బహుజన జాతి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము ఇక్కడ సమావేశం కావడానికి ప్రత్యేకమైన అంశం ఏంటంటే, భారతదేశంలో ప్రత్యేకించి తెలంగాణలో బహుజన జాతి ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. మన దాదాపు 58% నుండి 60% దాకా ఉన్న బహుజన జాతి బీసీలు ఎలాంటి అవకాశాలు పొందుతున్నారు, ఎలాంటి అధికారాన్ని కోల్పోతున్నారని చెప్పేసి మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా మరి పూలే అంబేద్కర్ ఆలోచన సమితి, తెలంగాణ డిగ్రీ కళాశాల అఫీషియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క 27 తారీఖులలో మనం ఏర్పాటు చేసుకున్న బీసీ కాన్ఫరెన్స్ ని విజేత చేయడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో కార్యక్రమం ఏంటంటే, మనం ఎక్కడ ఎలాంటి అధికారాన్ని కోల్పోతున్నాం, మనం ఏ విధంగా ముందుకు పోవాలి. మన మహనీయులు సావిత్రిబాయి పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పెరియార్ రామస్వామి నాయకర్ గారు, ఇలా చెప్పుకుంటే అనేక మంది మహనీయులు త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు ఎన్నో రకాల అవకాశాలు పొందుతున్నాం. మరి అలాంటిది ఈ రోజు మనలో ఒక చైతన్యం లేదు. అలాంటి సమాజంలో బతికిన మనకి ఈ రోజు ఒక బీసీలుగా, ఒక బహుజనవాదులుగా ఒక 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 స్పష్టమైన విధానం లేదు. ఒక నైరాశ్యంలో, ఒక నిర్లిప్తలో ఇలా భారతదేశ సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ మనము వెనుకబడి ఉన్నాం. దానికి కారణాలు మనం శోధిస్తే, ఒక బీసీలుగా, ఒక బహుజన జాతిగా మనము నాకెందుకులే ఈ అవకాశం, నాకెందుకులే ఈ గొడవలు, నాకెందుకులే ఈ ఉద్యమాలు చెప్పేసి వెనకబడటంతో మనం ఉంటాం. నాకెందుకు అని అనుకుంటే, ఆ రోజు సాహిత్యబాయి పూలే గారు అనుకుంటే ఈ రోజు మహిళలకు హక్కులు వచ్చాయా, మహిళలకి విద్య వచ్చేదా, మహిళలు అధికారులు ఉండేవాళ్ళ, మహిళలు ఈ యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ ఉండేవాళ్ళ, నాకెందుకు అని చెప్పేసి జ్యోతిరావు పూలే గారు అనుకుంటే ఈ రోజు భారతీయ సమాజంలో ఇంతమంది బహుజన జాతి బిడ్డలు ముందుకు వచ్చేవాళ్ళ, నాకెందుకు అనుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుంటే ఈ రోజు ప్రపంచంలో అనేక రకాల బహుజన జాతి బిడ్డలు ఉండేవాళ్ళ. ఒకసారి మనం ఆలోచిస్తాం. అంటే వాళ్ళు కుటుంబాన్ని, వాళ్ళ వ్యక్తిగత త్యాగాలను చేయబట్టి ఈ రోజు అనేక మంది ప్రపంచంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, బహుజన జాతి ముందు బిడ్డలు ఎంతో మంది గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. కావున దయచేసి కోరుకునేది ఏంటంటే, ఈ 2 రోజుల కాలంలో ఇలా మన బహుజన జాతి వక్తలు, మేధావులు బహుజన జాతిని చైతన్యపరచడానికి, మన బహుజన జాతిని జాగ్రత్త పరచడానికి మన ముందుకు వస్తున్నారు. మరి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనము ఆకలింపు చేసుకొని, వాటిని తీర్మానంతో మనం మొదలుపెట్టుకొని తప్పనిసరిగా వాటిని ముందుకు తీసుకుపోవాలి. ఈ 27, 28 తారీఖు ఏవైతే మనము తీర్మానం చేసుకుంటున్నామో ఆ తీర్మానాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకుపోయి రాబోయే కాలంలో బహుజన జాతి సామ్రాజ్యాన్ని స్థాపించే విధంగా మనం కృషి చేయాలి. ఉద్యోగాలలో, ఉపాధిలో, వ్యాపారాలలో, రాజకీయాల్లో తప్పనిసరిగా బహుజనులు ముందుండాలి. ఖచ్చితంగా మనమెంత మనకు అంత, మనమెంత మనకు అంత అనే దిశగా ముందుకు తీసుకోవాలని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు గారికి, గుడ్డుపల్లి ఉపేంద్ర గారికి, మన యువ కిషోరం మన మణికొండ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై పూలే, జై సావిత్రి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ప్రెసిడెంట్ నందకుమార్ గారిని మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఇద్దరు మహానుభావులు, భారతదేశ మహానుభావులు, కలలుగన్న సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి మాస్ ఆర్గనైజేషన్ కమిటీ ఈ యొక్క యువజనోత్సవానికి సంబంధించినటువంటి యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి 4 నెలల ముందే బీజం పడడం జరిగింది నల్గొండ జిల్లా ఆగస్టు 8న.
ఒక గొప్ప కార్యక్రమం అనేటువంటిది చేపట్టాలి అనేటువంటిది అప్పుడప్పుడే టీడీపీసీ తెలంగాణ డిగ్రీ కాలేజ్ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ రోజు ఈ రోజు అనేటువంటిది గ్రూప్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఆ రోజే అనుకోవడం అనేటువంటి జరిగింది, ఒక యువ శక్తి అనేటువంటిది కలుసుకుంటే ఏదైనా సాధ్యం అనేటువంటిది పడుతుంది. ఒక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యువ శక్తి ద్వారానే ఆర్థికంగా పురోగతి అనేటువంటిది సాధించబడుతుంది. అది అలాంటి యువ శక్తి అనేటువంటిది మన భారతదేశంలో చాలా ఉండడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మన కాన్సెప్ట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలు హరప్పా నాగరికత నుండి మనము వారికి ఆ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటిది గొప్ప వక్తల ద్వారా ఇవ్వాలి. 2 రోజుల సదస్సులో మనం ఏ విధంగా వెనుకబడిపోతున్నాం, మన మధ్యలో ఐక్యత ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేటువంటిది 2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా గొప్ప గొప్ప వక్తలను ఇందులో ఈ 2 రోజుల కార్యక్రమంలో అరేంజ్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి మనము ఏ విధమైన ముఖ్యంగా టీడీపీసీఏ ద్వారా ఉన్నటువంటి ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత విద్యావంతులు మన యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ ముఖ్య సామాజిక అంశాల్లో కానీ ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు అనేటువంటి సాధించాలనేటువంటి ఉద్దేశంతో మా టీడీపీ స్థాపించడం అనేటువంటి జరిగింది. ఆ దిశగా మేము ఇంకా ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ నందకుమార్ గారు. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.